తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. గత కాలంలో మనము ఈ కీర్తనల ధ్యానాల పరంపరలో మనము ఇంతవరకు 13 కీర్తనలు ధ్యానం చేసుకోవడం జరిగింది. మీలో చాలామంది ఈ కీర్తనలు వింటూ ఉన్నారని నేను తలస్తున్నాను. దైవిక మేళ్లను, ఆధ్యాత్మిక దీవెనలను పొందుకుంటున్నారని నేను ఆలోచన చేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక శైలిలో మీ అందరూ కూడా ముందుకు వెళుతున్నారని నా యొక్క విశ్వాసం. ఈ 14వ కీర్తన కూడా తనదైనటువంటి శైలిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఏమిటా ప్రత్యేకత అంటే, ఇక్కడ దేవుడు లేడు అనేటువంటి విషయం, ఎథీజం అనేటువంటి విషయం, దేవుడు లేడు అని అనుకునేటువంటి వారి గూర్చినటువంటి సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ కీర్తనకు మనము ఒక టైటిల్ ఇవ్వవలసి వస్తే దాన్ని ఏ విధంగా మనం పేర్కొంటామంటే, ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ది వికెడ్. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ఎథిస్ట్స్ అని మనం పేర్కొనవచ్చును. మరి ఈ కీర్తన ఏ విధంగా విభజించబడిందంటే, 3 భాగాలుగా యథావిధిగా నేను విభజించుకోవడం జరిగింది. అది మొదటి 3 వచనాలు ఎథీజం, దేవుడు లేడు అనేటువంటి అంశాన్ని, విధానాన్ని అవలంబించేటువంటి వారి యొక్క విధానం. ఎథీజం అంటే నాస్తికత్వం. కనుక నాస్తికత్వము ఇక్కడ ప్రస్తావించబడింది. ఇది దీని యొక్క ప్రత్యేకత. 2వ విభాగము మరియు 2వ ప్రత్యేకత ఏమనగా, ది ఇన్క్రెడిబుల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎథీజం. అనగా నాస్తికత్వంలో ఉన్నటువంటి పదునైన అజ్ఞానం, బలమైన అజ్ఞానం అనేది 2వ విభాగం. 3వది ఈ 2వ ప్రత్యేకతలో లేక 2వ విభాగంలో 2వ వచనము, 5వ వచనం, 6వ వచనము దాగి ఉంది. తర్వాత 3వ విభాగంలో ఇట్ ఈస్ ద ప్రేయర్ స్ప్రింగింగ్ అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద వికెడ్. ముందుగా చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ది ఎథిస్ట్స్. ఇట్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద వికెడ్ పీపుల్. ఇక్కడ కూడా 3వ విభాగంలో ద ప్రేయర్ దట్ స్ప్రింగ్స్ అవుట్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ God and the atheists, between God and the wicked. అంటే దేవునికి ఆ భయంకరమైనటువంటి దుష్టులకు మధ్య జరిగినటువంటి ఆ గొప్ప పోరాటంలో ఒక ప్రార్థన పెలుబుకింది. దేవునికిని మానవునికి జరిగినటువంటి, లేక దేవునికిని దుష్టులకు, దేవునికిని నాస్తికులకును జరిగినటువంటి పోరాటంలో పెలుబుకినటువంటి గొప్ప ప్రార్థన 7వ వచనంలో మనకు కనబడుతుంది. ఇది కూడా మనకు ముదావహం. కనుక ఈ 3 విధానాల్లో ఈ వేళ మనము ఈ కీర్తనను అధ్యయనం మరియు ధ్యానం చేసుకుంటాం. దీనికి ఉపోద్ఘాతము మనము మాట్లాడుకోవాల్సి వస్తే, సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ నాబాలు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. నాబాలు అనేటువంటి మాటకు అర్థము నాస్తికుడు, ఫూల్, వికెడ్.
ఈ పేరు ఎందుకు పెట్టారు, ఒక మనిషికి ఇలాంటి పేర్లు కూడా పెడతారా అంటే పెడతారండి. మన సాంప్రదాయంలో కూడా ఇలాంటి పేర్లు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. ఆ పేర్ల గురించి మనము ధ్యానం చేసుకోవడం లేదులే, కానీ ఇక్కడ నాబాల్ అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థము వ్యర్థుడు, లేక దుష్టుడు, నాస్తికుడు. ఇంగ్లీష్లో చెప్తే సింపుల్గా ఫూల్ అన్నమాట. కనుక ఈ సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు తన యొక్క శిష్యులను లేక తన యొక్క అనుచరులను ఒక 10 మందిని నాబాలు యొద్దకు పంపిస్తాడు. నాబాలు ప్రత్యేకించబడిన స్థలంలో ఆయన యొక్క గొర్రెలను, ఆయన యొక్క మేకలకు బొచ్చు కత్తిరించేటువంటి పని పెట్టుకొని ఒక చోట ఉంటే అక్కడకు దావీదు తన యొక్క పరివారాన్ని అక్కడికి పంపిస్తాడు. 10 మందిని పంపించడం జరుగుతుంది. 10 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు చెప్పినట్టుగా వారు అక్కడ నాబాల్తో మాట్లాడటం ప్రారంభించారు. అది తర్వాత మీరు సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం దయచేసి మీరు తర్వాత చదువుకొనవలసిందిగా మనం చేస్తున్నాను. అక్కడ దావీదు యొక్క పరివారము నాబాల్ను కొంత ఆహారము, కొంత సహాయము చేయమని అడిగినప్పుడు నాబాలు ధనవంతుడై ఉండి, అత్యంత ధనవంతుడై ఉండి ఆయన ఆ సహాయం చేయడానికి నిరాకరించాడు. కనుక ఈ నాబాలు అనేటువంటి పేరుతో నాబాలు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పని, దావీదు అడిగినప్పుడు నాబాలు ఏమీ అయితే చేయలేకపోయాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ, నాబాలు అనేటువంటి మాటకు అర్థాన్ని తీసుకుంటూ, నాబాలు అనేటువంటి మాట మీద ఈ కీర్తన వ్రాయటం జరుగుతుంది. సో దేవుడు లేడని బుద్ధిహీనులు నాబాల్, దేవుడు లేడని నాబాలులు అనుకుంటున్నారు. చివరకు దావీదు ఏ విధంగా ఈ కీర్తనను వ్రాస్తూ ఉంటాడంటే, ఈ ప్రపంచమంతా కూడా నాబాలులతో నిండి ఉంది. The whole world is filled with నాబాల్స్. కనుక ఈ నాబాలులు అనేటువంటి వారు అనగా భక్తిహీనులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారు, నాస్తికత్వం కలిగినటువంటి వారు, అవసరానికి సహాయపడినటువంటి వారు, సహాయము చేయలేనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి వారి యొక్క దుర్భర బుద్ధిని చాటుకునేటువంటి వారికి ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు, దావీదు రాజు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. హృదయం అనేటువంటి మాట ఎప్పటికీ అది ఒక ప్రత్యేకమైనటువంటి మాటేనండి. హృదయము, హార్ట్. హృదయము అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించేదే హృదయం. ఒక మనిషి యొక్క జ్ఞానాన్ని నిరూపించేది మనస్సు కావచ్చునేమో, కానీ ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని, ఒక వ్యక్తి యొక్క సద్గుణాన్ని, ఆ వ్యక్తి యొక్క ధాతృత్వాన్ని, ఆ వ్యక్తి యొక్క ప్రేమను ఎదురుగా ఉన్న వారికి తెలియచేసేది ముమ్మాటికి హృదయం మాత్రమే. ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ మచ్ అహెడ్ ఆఫ్ ద బ్రెయిన్, ద మైండ్. కనుక మానసికంగా ఎన్ని మాట్లాడుకున్నా హృదయం అనేది అతి ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో. కనుక ఇక్కడ దేవుడు లేడని
దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు దేవుడు లేడని? దానికంటే పూర్వం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఏం ఆలోచిస్తారు? దేవుడు ఉన్నారు అని నమ్మేవారు ఏం ఆలోచిస్తారంటే, మంచితనం గురించి ఆలోచిస్తారు, సహాయం చేయాలని ఆలోచిస్తారు, సహాయం చేయాలని ఆశిస్తారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వారికి ఒక లోతైనటువంటి ప్రేమ వారి హృదయంలో దాగి ఉంటుంది. అదే దేవుని ప్రేమగా మనం అభివర్ణిస్తాం, దేవుని ప్రేమగా కొనియాడుతూ ఉంటాం. కనుక దేవుని ప్రేమ ఒక హృదయంలో దాగి ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ హృదయంలో ప్రేమ లేనప్పుడు వారు దుర్భర స్థితికి లోనవుతూ ఉంటారు. వారు చేసేటువంటి పనులు దుర్భరంగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ దాన్ని గురించినటువంటి ప్రస్తావన మరింత లోతుగా కీర్తనాకారుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏమంటాడు? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చెడిపోయినటువంటి వారు, చెడిపోవటం అంటే మనందరికీ తెలుసు. చెడిపోయిన వారి జోలికి ఎవరు వెళ్ళరు. చెడిపోయిన వాడు అంటే సమాజంలో వెలివేయబడినటువంటి వాడు. చెడిపోయిన వాడు అంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి ఆ వ్యక్తి ఎంత దీనస్థితిలోకి జారిపోయినా, ఎంత దీన అవస్థలోకి వెళ్ళిపోయినా కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి కానీ, ఆ వ్యక్తిని చూడటానికి కానీ, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికి కానీ, ఆ వ్యక్తి గురించిన ఆలోచన కలిగి ఉండడానికి కానీ దేనికి కూడా ఎవ్వరు కూడా సాహసించరు. ఎందుకంటే ఆ వ్యక్తి చెడిపోయినటువంటి వాడు, అనగా ఇక ఎప్పటికీ ఎన్నటికీ ఎవరు కూడా బాగు చేయలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు అని దాని యొక్క అర్థం. వారు చేసే పనులు ఆ విధంగానే ఉంటాయి. వారు చేసే పనులు అసహ్య కార్యములు. ఇక్కడ నాబాలు యొక్క స్టోరీ, ఇక్కడ నాబాలు యొక్క కథనం గమనించినప్పుడు ఆయన భార్య పేరు అబీగైల్ అనేటువంటి స్త్రీ, మహిళ, చక్కని అందమైనటువంటి యువతి, బహు సుందరమైనటువంటి యువతిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈమె నాబాలు యొక్క భార్య. మరి పెద్దలు, బైబిల్ పండితులు, ప్రావీణ్యులు ఏమంటున్నారంటే, అసలు నాబాలుకి ఇంత చక్కని స్త్రీ అంటే హృదయంలో కూడా అందమైనటువంటి స్త్రీ ఏ విధంగా భార్యగా దొరికింది, అసలు ఎలా దొరికింది, అసలు ఈ అమ్మాయి అబీగయల్ నాబాల్ని ఎలా పెళ్లి చేసుకుంది, పోనీ ఏ విధంగా వారి సంసారం కొనసాగుతుంది అనేటువంటి ఆలోచనలు లేకపోలేదండి. ఇక ఆ సందర్భంలో మీరు 25వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం మీరు చదివితే అక్కడ చివరకు ఆ సహాయం అబీగయలే చేస్తుంది. దావీదు పంపించినటువంటి ఆ 10 మందికి కూడా, ఆ పనివారికి లేదా పరివారానికి అబీగయల్ మాత్రమే సహాయం చేస్తుంది. ఇక ఆ తరువాత చరిత్రలో లేక మనం చదువుకుంటూ వెళితే అబీగయలు సహాయం చేయటమే కాదండి, దావీదు మనుషులకు దావీదునే పెండ్లాడుతుంది. ఆమె ఒక గొప్ప స్త్రీమూర్తిగా, ఒక తల్లిగా, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టేటువంటి ఒక గొప్ప తల్లిగా ఆమె వెలుగొందింది. ఇక ఆ తరువాత నాబాలు అనేటువంటి మనిషి మనకు లేడు. ఆ నాబాలు అనేటువంటి వ్యక్తి మనకు కనబడ్డు. కానీ ఆ నాబాలు అనేటువంటి పేరుకు ఉన్న అర్థం మనకు కనబడుతుంది. సో నౌ దేర్ ఈస్ నో పర్సన్ యాజ్ నాబల్, బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ నాబల్, ద మీనింగ్ ఆఫ్ నాబల్ నౌ కంటిన్యూస్. సో దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది సామ్. ఈ విధంగా
ఈ కీర్తన ఉన్నది. ఇక్కడ అందుకనే మొదటి వచనం చివరి భాగంలో మేలు చేయువాడు ఒకడును లేడు, మేలు చేయువాడు ఒకడును లేడు అని అంటున్నాడు. మేలు కోసం ప్రయత్నం చేశాడు. మేళ్ళు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మేలు అనగా మంచి కార్యం, అది స్వకార్యం కాదండి. మేలు అంటే, మేలు అనేటువంటి మాట ఎప్పుడూ కూడా అది సెకండ్ పర్సన్, రెండవ వ్యక్తికి, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి ఆపాదించబడుతుంది. మేలు చేయి వారు ఎవరు లేరంటే వారందరూ కూడా దుష్టులై వారి స్వార్థాన్ని వాళ్ళే చూసుకుంటూ ఎవరికి కూడా సహాయం చేయటం లేదు, అనగా మేలు చేయటం లేదు. మేలు చేయనటువంటి వారు ఇక్కడ భక్తిహీనులుగా పరిగణించాడు. ఇంకా చెప్పాలంటే ఈ విధమైనటువంటి మనుషులు ఇంకా ఎందరో ఉన్నారండి. ఇంకా చూడండి, కొద్దిగా మనం లోతుగా మనం చదివితే, లోపలకు చదివితే 2వ వచనం 2వ లైన్లో యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అంటే ఇది ఎంత బాధ కలిగించేటువంటి మాట అండి. ఏమంటున్నాడు? మేలు చేయువాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. అంటే మేలు చేసేవారి కోసం దేవుడు పరిశోధన చేస్తున్నాడు. అంటే మేలు ఎవరు చేయాలి? కలిగిన వారు చేయాలి. ఎవరికి చేయాలి? లేని వారికి చేయాలి. కానీ మన సమాజంలో చూస్తే ఉన్నవారు ఉన్నవారికి సహాయం చేసుకుంటారు, లేని వారికి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఈ లేనివారు కూడా తీసుకువెళ్ళి ఉన్నవారికే సహాయం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారు ఏదో ఒక సందర్భంలో మేళ్ళు పొందుతారేమనేటువంటి ఆశతో. కానీ ఎక్కడా కూడా ఈ పేదవారు మేళ్ళు పొందినట్టుగా ఇక్కడ కీర్తనాకారుడు రాయటం లేదండి. మనకు ఇంగ్లీష్లో ఒక సామెత, ఒక నానుడి ఉందండి. ఏమనంటే ద రిచ్ ఆల్వేస్ బికమ్ రిచర్, ఆర్ ద రిచ్ బికమింగ్ రిచర్ అండ్ ద పోర్ బికమింగ్ పోరర్. గొప్పవాడైపోతున్నాడు, పేదవాడైపోతున్నాడు. గొప్పవాడు పేదవానికి సహాయం చేయటం లేదు. మరొక సామెత కూడా ఉందండి. ఉన్నవాడు ఉన్నవాడికి పెట్టాడు, లేనివాడు కూడా ఉన్నవాడికి పెట్టాడు. అది ఈ లేనివాడి యొక్క దౌర్భాగ్య స్థితి, దుస్థితి. మానసిక దారిద్ర్యంలో ఈ లేనివాడు జీవిస్తున్నాడు. ఉన్నవాడు సహాయం చేయటం లేదు. కనుక ఈ కీర్తన గొప్పవాడికి పేదవాడికి, ఉన్నవాడికి లేనివాడికి మధ్య నిలబడుతుంది. ఎంతగా నిలబడుతుందంటే ఈ ఉన్నవాడు మేలు చేయాలి. ఎవరికి చేయాలంటే లేనివాడికి చేయాలి. వీరిద్దరూ కూడా కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ ఉన్నవాడు లేనివాడికి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంటే దాన్ని ఏ విధంగా కీర్తనాకారుడు కొనియాడుతున్నాడు? వీరు భక్తిహీనులు, దే ఆర్ ఫూల్స్. వారిలో నీతి లేదు, వారిలో న్యాయము లేదు, వారిలో ప్రేమ లేదు, వారి హృదయములో ప్రేమ లేదు. వీరు ఈ విధమైనటువంటి ప్రేమ లేనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ప్రేమ లేనటువంటి కార్యకలాపాలంటే ఎదుటి వ్యక్తిని దూషించడం కూడా అవుతుంది. సహాయం చేయలేని వాడు దూషించడానికి వెనుకాడడు. అదే ఇక్కడ మనం చూస్తాం. ఈ బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారు? వారి మనస్సుల్లో దేవుడు లేడని అనుకుంటున్నారు.
దేవుడు లేడని అనుకోవడానికి గల కారణాలు ఏంటండి? వారు ఎదురుగా ప్రపంచం ఉంది, చెట్లు ఉన్నాయి, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది. ఇదంతా చూసినప్పుడు వారి జన్మ ఏ విధంగా జరిగిందో, వారు ఏ విధంగా పుట్టారో, ఏ విధంగా మరణిస్తారో వారికి ఆలోచన లేదా? ఏ విధంగా వచ్చామో, ఏ విధంగా వెళ్ళిపోతామో, జనన మరణముల మధ్య ఉన్నటువంటి ఈ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉన్నది అని ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు వారు. అందుకే వారిని బుద్ధిహీనులుగా కొనియాడి, వారిని బుద్ధిహీనులుగా వారి పరిగణించి, తరువాత వారికి దేవుడు లేడు అని ఈ మాట చాలా బాధతో తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు? మనము దేవుడు ఉన్నాడని ఇంతగా ప్రయాసపడుతున్నాము, దేవుని గూర్చినటువంటి తృష్ణ కలిగి ఉన్నాము, దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాము, దేవుని సన్నిధానంలో జీవించాలనుకుంటున్నాము, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాము, మన ఈ కార్యకలాపాలన్నీ కూడా దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించుకుంటున్నాము, దేవుని కార్యాలుగా పరిగణిస్తున్నాము. అంటే దేవుడు ఉన్నాడనేటువంటి సంగతిలో, దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంలోనే మనం జీవిస్తున్నాం. మరణము తదుపరి మన జీవితాలు ఏమైపోతాయో అనేటువంటి భయ ఆందోళనతో దేవుణ్ణి అనునిత్యం ఆశ్రయిస్తున్నాము. మనకున్నటువంటి ఇక శారీరక బలహీనతలను ప్రభు సన్నిధిలో పెట్టి దేవుడు ఉన్నాడని మనము విశ్వసిస్తూ ఉంటే, వీరికి దేవుడు లేడనేటువంటి ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఇది మనము పరిశోధన చేయవలసినటువంటి అంశం. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ హైపోథసిస్ టు మేక్ ఎ రీసెర్చ్. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఇక్కడ నేను ఒక బుక్ చదువుతున్నానండి ఒక రోజున. ఆ బుక్లో ఎథిజం గురించి చదువుతూ ఉంటే, అక్కడ ఎథిస్ట్ అనేటువంటి మాటకు నిర్వచనం చూపిస్తూ, నాస్తికులు అనగా దేవుడు లేడని నమ్మేవారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ మాట దేవుడు లేడని నమ్మేవారే నాస్తికులు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్, దేవుడు లేడని నమ్మేటువంటి వారు, ఆ స్టేట్మెంట్ని మనము ప్రశ్నించినప్పుడు, వెన్ యూ క్వశ్చన్ ద స్టేట్మెంట్, ఏమని మనం క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి? నాస్తికులు ఎవరు లేడనుకుంటున్నారు అని ప్రశ్నించాలి. నాస్తికుడు ఎవరు లేడని అనుకుంటున్నారు? ఓ నాస్తికులారా, మీకు ఎవరు లేరు అనగానే వెంటనే వచ్చే జవాబేంటి? మాకు దేవుడు లేడు అంటారు. ఇప్పుడు దేవుడు లేడు అనగానే మళ్ళీ ఆ స్టేట్మెంట్ని కూడా మనం ప్రశ్నిస్తాం. ఎవరు లేరు? దేవుడు లేడు. అసలు దేవుడు లేడనేటువంటి అంశం ఎందుకు వచ్చింది? ఫలానా వ్యక్తి లేడు అని ఎలా చెప్పగలిగావు? దేవుడు అనే మాట ఎందుకు వాడావు? దేవుడు లేడు అని ఎందుకు వాడుతున్నావు? కారణం చెప్పు. దేవుడు అనే మాట ఉచ్చరించావు, ఇప్పుడు లేడు అంటున్నావా? నువ్వు ఉచ్చరించావు కాబట్టి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు లేడు అనే మాటను మనం ప్రశ్నిస్తే ఎవరు లేరు? జవాబు దేవుడు. ఇప్పుడు వెంటనే మళ్ళీ దేవుడు అనే జవాబుకి ఆయన ఎవరు అని మనం ప్రశ్నించాలి. ఆయన ఎవరు అనగానే దేవుడు అంటారు. కనుక దేవుడు లేడు అని చెప్పడానికి ఛాన్సే లేదండి. నో వే. దేవుడు ఉన్నాడు. ఆ సంగతి నాస్తికుల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. బికాస్ దే బిలీవ్ దట్
there is somebody, hence they declare outrightly in a way to reject and utter that statement, there is no God. Hereby they use the word God, which is to say that He exists, God exists. కనుక అందుకే కీర్తనాకారుడు అంటాడు, వారు చెడిపోయినటువంటి వారు, వారు మేలు చేయరు. ఈ విధంగా ఆలోచించేవారు ఎందరో ఉన్నారు అని కీర్తనాకారుడు 2వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏ విధంగా తెలియజేస్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుడు ఒక పని చేస్తున్నాడంటే, ఏం పని అంటే ఆయన ఆకాశం నుంచి క్రిందకు చూస్తున్నాడంట. ఆకాశం నుంచి క్రిందకు చూస్తూ ఏమని ఆలోచన చేస్తున్నాడు దేవుడు? 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఇప్పుడు ఆ పరిశీలనలో ఏం తేలిందండి? చూడండి 3వ వచనం. వారందరూ, ఆకాశం నుండి దేవుడు క్రిందకు చూసినప్పుడు కనబడిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోవటం అంటే ఇందాక చూసాం మనం. చెడిపోవటం అంటే దానికి మించినటువంటి పదం లేదండి. ఒక వ్యక్తి చెడ్డవాడు అని చెప్పడానికి చెడిపోయిన వాడు అని చెప్పడం కంటే మరి శ్రేష్టమైనటువంటి పదం లేదండి. బహు చెడ్డవాడు అని చెప్పడానికి చెడిపోయినవాడు. ఈ చెడిపోయినవాడు ఎవరి చేత గుర్తించబడ్డాడు? కీర్తనాకారుడు కాదండి, నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు. ఈ విషయాన్ని తెలియజేసింది ఎవరంటే ఆకాశం నుండి క్రిందకు చూచినటువంటి ఆ దేవాది దేవుడు స్వయంగా తెలియచేస్తున్నాడు. వీరు బొత్తిగా చెడి ఉన్నారు. మరలా 3వ వచనం తర్వాత భాగంలో ఏమంటున్నాడు? వారందరూ దారి తొలగి. మరలా 3వ వచనంలో 2వ లైన్లో ఏమంటున్నాడు? మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. మనం అనుకుంటాం ఈ సమాజంలో, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవరికి సహాయం చేయట్లేదండి, ఎవరికి సహాయం చేసుకోవట్లేదండి అని మనం అంటూ ఉంటాం. కానీ వాస్తవంగా ఇది ఇప్పటి సమాజంలో జరిగేటువంటి మాట కాదండి. అలనాటి సమాజంలోనే దావీదు కండ్లెదురుగా, దేవుని కండ్లెదురుగా, ఆయన ఆకాశం నుండి క్రిందకు చూసినప్పుడు దేవుడు కళ్ళెదురుగా జరిగినటువంటి ఒక దుర్ఘటన, మేలు చేయవారు లేకపోవడం. ఇందాక చెప్పుకున్నాం మనం, మేలు ఎందుకు చేయరంటే మేలు చేస్తే వారికి ఉన్నది పోతుంది. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ లేనప్పుడు, ఎదుటి వ్యక్తి మీద మానవతా విలువలు లేనప్పుడు, ఇక్కడ చూడండి దీన్ని కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ది ఇన్క్రెడిబుల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎథిజం. అసలు ఎథిజం అంటేనే అజ్ఞానం, కానీ ఇక్కడ అజ్ఞానంలో అజ్ఞానం అంటున్నాడు. అది 2వ వచనంలోనే ప్రారంభమైందండి ఆ అజ్ఞానం. ఏంటండి ఆ అజ్ఞానం? వివేకము కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. అంటే అజ్ఞానం అనే కదా. అజ్ఞానం ఇక్కడ ప్రారంభమైంది. దేవుని వాక్యము కుమ్మరించబడుతుంటే, దేవుని వాక్యము బలమైనటువంటి సాధనముగా మనకు అందించబడుతుంటే, ఈ వాక్యమును చూసుకొని, ఆయన బిడ్డలను చూసుకొని, ఆయన
దైవికమైనటువంటి ప్రసన్నతను చూసుకొని యెహోవా దేవుడు పైనుండి కిందకు చూస్తూ ఉంటే ఆయనకి ఎవరు కనపడ్డారంటే వివేకము లేని వారు కనపడ్డారు. తరువాత ఈ లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వివేకం లేని వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే అందరూ అంటున్నాడు. అందరూ. 3వ వచనంలో వారందరూ దారి తొలగి ఉన్నారు. వారందరూ దారి తొలగి ఉన్నారు. 5వ వచనంకి వచ్చేస్తే మనము దేవుడు నీతిమంతుల సంతానమును పక్షముగానున్నాడు. ఈ అజ్ఞానంలో దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో చూస్తున్నాం. ఇక్కడ కీర్తనాకారుడు వీరిని ఏ విధంగా పరిగణించాడో మనం చూసాము. ఇప్పుడు మేలు చేయవారు ఒక్కరు కూడా లేడని కీర్తనాకారుడు బాధపడుతున్నాడు. కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు. తరువాత 4వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు ఆ ప్రజలను మింగుదురు. యెహోవాకు ప్రార్థన అంటే యెహోవా లేడంటుంటే వాళ్ళు దయనీయమైనటువంటి స్థితి అండి. అయితే ఇక్కడ నాస్తికులు ఒక భాగము, తర్వాత విశ్వాసులు మరి ఒక భాగం. నాస్తికులేమో దేవుడు లేడని బొత్తిగా చెడిపోయారు. ఇక్కడ దేవుని బిడ్డలు దేవాలయంలో ప్రార్థన చేసుకునేవారు, విశ్వాసంలో ఉన్నటువంటి వారు, యెహోవా దేవుని గూర్చినటువంటి ఆలోచన ఉన్నవారు, కొద్దిగా భక్తి కలిగినటువంటి వారు, వీరు చేసే పని ఏంటంటే యెహోవా దేవుణ్ణి కొన్నిసార్లు విస్మరిస్తున్నారు. వీరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. వీరికి ధనము కలిగి, ఆస్తులు కలిగి, హోదాలు కలిగి, పరపతులు కలిగి కూడా వీరు కూడా ఎవరికి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. వీరు ప్రార్థన కూడా చేయటం లేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే అన్ని మంచి ఆలోచనలు వస్తాయి, మంచి కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవారు మంచిగా మాట్లాడతారు. ప్రార్థన చేసేవారు ఎవరిని నొప్పించరు. ప్రార్థన చేసేవారు ఎవరిని బాధ పెట్టరండి. వీరు ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేయకపోవటం వలననే వీరు బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వీరు దారి తొలగి ఉన్నారు. మంచివాడు ఒక్కడైనను లేకుండా పోదు. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక ప్రార్థన మనలను దేవునికి సమీపంగా తీసుకువస్తుంది. ప్రార్థన వలన మనము ఉన్నతమైనటువంటి స్థితికి అధిరోహిస్తాం. ప్రార్థన వలన మనము ఇతరులకు సహాయ హస్తాన్ని మనము చాపగలం. కనుక ఎదుటి వ్యక్తికి సహాయం చేయలేనటువంటి వానికి హృదయము లేదు, వాడు నాస్తికుడు, వారు బొత్తిగా చెడి ఉన్నారు. ఇది అందరిలో కూడా ఉన్నదని సాక్షాత్తు దేవుడే గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేశాడండి. ఇప్పుడు ఈ విధంగా ఉంటే మరొక ప్రక్క సహాయం చేయకపోగా వారు దుష్టకార్యాలు చేస్తున్నారు, అటాక్స్. వారు మనలను ఆవరిస్తున్నారు, మన మీదకు వస్తున్నారు, మనం ఎదుర్కొంటున్నారు, మనల్ని నిందిస్తున్నారు, బాధిస్తున్నారు, హింసిస్తున్నారు. మనము ఈ యొక్క మానసిక దుర్భర స్థితికి మనలను లోను చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఎదుటి వ్యక్తిని అధిగమించి, ఎదుటి వ్యక్తిని మీద పెత్తనం చెలాయించి, ఎదుటి వ్యక్తి మీద పరిపాలన సాగిద్దాం అనేటువంటి ఆలోచన కలిగి, ఎదుటి వ్యక్తిని అధిగమిద్దాం, డామినేట్ చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వీరు ఏ స్థితిలో ఉన్నారు, వీరి మానసిక స్థితి ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ప్రశ్నించాడు కీర్తనకారుడు. ఎంత అద్భుతంగా ప్రశ్నిస్తున్నాడు చూడండి. పాపము చేయు వారందరికీ తెలివి లేదా? క్వశ్చన్ మార్క్ కూడా ఉందా కదా. పాపం చేయు వారందరికీ తెలివి లేదా
ఉందంటారా? పాపం చేసేవాడు జ్ఞానం కలిగినవాడా? పాపం చేసేవాడు అజ్ఞాన? ఒకవేళ జ్ఞానం అయితే పాపం ఎందుకు చేస్తున్నాడు? ఒకవేళ అజ్ఞానం అయితే ఎందుకు పుణ్యాలు చేస్తున్నాడు? ఈ పుణ్యకార్యములన్నీ కూడా జ్ఞానము కాదా? ఆ మాటకు వస్తే హృదయము కలిగినటువంటి వారికి జ్ఞానము ఉంటుంది కదా. హృదయాన్ని పంచేవాడు జ్ఞానాన్ని పంచడం లేదా? పాపం చేయవారికి జ్ఞానము లేదా? వెంటనే జవాబు కూడా ఇస్తున్నాడు చూడండి. పాపము చేయువారు బహుగా భయపడుదురు. దానికి కారణం కూడా ఇస్తున్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ థాట్ ప్రాసెస్, ఈ ఆలోచన సరళి ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగి 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 వెళ్ళిపోతుందో. మొదటిగా ఏమడుగుతున్నాడు? పాపము చేయ వారికి తెలివి లేదా అంటున్నాడు. దానికి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పుకోవాలంటే లేదనే చెప్పాలి. పాపము చేయ వారికి తెలివి లేదు. వారికి తెలివి ఉంటే వారు పాపము చేయరు. తెలివి ఉంటే వారు దేవుని కార్యాలు చేస్తారు. వారికి తెలివి ఉంటే గొప్ప కార్యాలు చేస్తారు. వారికి తెలివి ఉంటే పాడైపోరు. తెలివి ఉంటే వారు బొత్తిగా చెడిపోరు. చెడిపోయినటువంటి స్థితిలోనికి వెళుతున్నారంటే ఈ థాట్ ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళిపోతుందంటే, పాపము చేయు వారికి తెలివి లేదు. ఆ తరువాత పాపము చేయువారు భయపడతారు. అంటే ఇప్పుడు డెరివేషన్ ఏంటంటే, పాపము చేసేవారు తెలివి లేకుండా ప్రవర్తించి ఇప్పుడు ఆ పాపము పరిపక్వమైనప్పుడు భయపడతారు. ఇక వీళ్ళ బ్రతుకాన్ని ఇలాగే ఉంటాయండి. పాపం చేయటం, తెలివి లేకుండా ప్రవర్తించటం, ఏదైనా జరిగితే బాధపడటం. అయ్యో ఎందుకు ఆ విధంగా చేశాను, ఎందుకు అని వారు భయపడతారు. ఈ భయపడటానికి గల కారణం మరొక మెట్టు తీసుకెళ్తున్నాడు కీర్తనకారుడు. ఎందుకు భయపడాలి? ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. ఇందుకు భయం. అంటే వాళ్ళకి తెలుసండి, మంచి చేసేవాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది, మేలు చేసేవాడికి ఎప్పుడు మేలే జరుగుతుంది అనే విషయం ఆ మేలు చేయని వారికి తెలుసు, ఆ అజ్ఞానులకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు చేస్తారండి అని మీరు అడిగితే, తెలిసి చేస్తున్నారు కాబట్టి అది అజ్ఞానం. కనుక ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్, పాపము చేయవారు వారందరికీ తెలివి లేదా అంటే ముమ్మాటికి లేదు. లేకపోవడం చేత వారు భయానికి లోనవుతున్నారు, భయములోనికి వెళ్ళిపోతారు. దానికి గల కారణం ఏంటంటే, వారికి మరొక విషయం తెలుసు. అజ్ఞానులకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక వారికి భయం. వారు మేలు చేస్తారు కాబట్టి వీరికి భయం. వీరు మేలు చేయడం లేదు కాబట్టి వీరికి భయం. ఒక వ్యక్తికి నువ్వు మేలు చేసినా చేయకపోయినా ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి అధిరోహించాలంటే అధిరోహించి తీరతాడు. కారణం ఏంటంటే, ఆ వ్యక్తి వెనుక దేవుడు ఉన్నాడు. ఈ వ్యక్తి చెడ్డ కార్యాలు చేస్తూ, నీచ కార్యాలు చేస్తూ, దుష్ట కార్యాలు చేస్తూ, ఎదుటివారికి సహాయం చేయకపోగా నిందించి హింసించి ఎదిగేవాడిని సైతం క్రిందకు లాగేటువంటి ఈ నీచ సంస్కృతి, ఈ యొక్క భయంకరమైనటువంటి కీడులు చేసేటువంటి ఈ మనస్సు
ఉండడం చేత దేవుడు ఆ నీతిమంతులను దీవిస్తున్నాడు. ఇది కీర్తనాకారుడు చాలా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. మనలో కూడా ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని. ఎవరిని అడిగినా సహాయం చేయరు, ఏ సహాయం చేయరు, కనీసం మాట సహాయం చేయరు. మాట సహాయం చేయకపోగా దుర్భాషలాడుతున్నారు. కానీ ఒక రోజున ఈ బీదవాడు సహాయము కోరినటువంటి వానికి దేవుని సహాయం వస్తుంది, దేవుని యొద్ద నుండే వస్తుంది. God moves mountains to help the righteous. That is the way of God. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక భాగంలో 6వ వచనానికి మనం వెళ్తాం. 6వ వచనానికి మనం వెళ్తున్నాము. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. దీనికి కొనసాగింపు. బాధపడే వారి యొక్క ఆలోచన మీరైతే ఏమీ చేయలేకపోతున్నారేమో కానీ, ఓ గొప్పవారులారా, ఓ ధనికులారా, ఓ పెద్దలారా, అగ్రగామిగా చలామణి అవుతున్నటువంటి వారులారా, ఓ మంత్రులారా, నాయకులారా, పెద్దలారా, ఇక్కడ ఒక బీదస్వరం వస్తుంది. ఆ బీదస్వరానికి మీరు జవాబు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఈ తృణీకరించబడినటువంటి ఈ భేద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి దేవాది దేవుడు తన యొక్క హస్తాన్ని ఇస్తున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. తన హస్తాన్ని చాపి ఆయన ఆ బిడ్డను లేవనెత్తుతున్నాడు. ఎందుకంటే వీరు వారి హస్తాలు చాపలేదు. ఎందుకంటే వీరు మేలు చేసేటువంటి యోచన వారికి లేదు. అయితే దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. మన వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవాడు పేదవాడుగానే ఉండాలని కోరుకుంటారు. పేదవాడు మంచి బట్టలు వేసుకుంటే సహించలేరు, పేదవాడు గొప్పగా ఉంటే సహించలేరు. గొప్పవాడు ఎంత గొప్పగా ఉండొచ్చు, చప్పట్లు కొడతారు, పలకరిస్తారు. పేదవాడు కొద్దిగా అభివృద్ధి చెందితే సహించలేనటువంటి సమాజం అలనాటి నుండి ఈనాటి వరకు. అందుకే ఇక్కడ కీర్తనాకారుడి స్పష్టంగా ఏమంటున్నాడు? బాధపడు వారి ఆలోచనలను. వీళ్ళంతా బాధపడేవారే, పేదలందరూ బాధపడేవారే. ఆల్ ది పూర్ పీపుల్, ఆల్ ది అప్రెస్డ్, ఆల్ ది డిప్రెస్డ్, అణగార్చబడినటువంటి వారందరూ కూడా బాధపడేవారు. వారి మనస్సుల్లో ఏనాడు సంతోషం లేదు. దీనస్థితిలో బాధపడుతూ ఉన్నటువంటి వారు. బాధపడే వారికి నువ్వు ఏం చేయగలవు? బాధపడే వారిని ఏమి చేయగలవు? నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే బాధ పెట్టిందే నువ్వే బాధ పెట్టావు. ఈ కీర్తన చదివిన తర్వాత ధనికులందరూ కూడా గొప్ప మార్పు చేసుకోవాలండి. పేదవారికి సహాయ హస్తాన్ని అందించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, అనగా దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పేద వ్యక్తి, ఈ పేదరాలు నిస్సహాయ స్థితిలో తన జీవితాన్ని సరిచేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, తన జీవితం ద్వారా ఇతరులకు సహాయం చేయడానికి ఈమె ఎదగటానికి ప్రయాసపడుతూ ఉంటే, ఎదిగినటువంటి వారు వీరిని అణచివేస్తూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు తన హస్తాన్ని అందించి వారిని లేవనెత్తుతున్నాడు. ఈ లోకంలో మనుషులైతే తృణీకరిస్తారేమో కానీ దేవుడైతే వీరిని, ఈ పేదవారిని, లేక ఈ హృదయము కలిగిన వారిని, లేక ఈ దేవుణ్ణి కలిగినటువంటి వారిని, సహాయం చేసేటువంటి వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. 6వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. బాధపడు వారి ఆలోచనలను
మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. గాడ్ ఈజ్ దేర్ హోమ్. దేవుడు వారికి ఆశ్రయం. గాడ్ ఈజ్ దేర్ రెసిడెన్స్. గాడ్ ఈజ్ దేర్ ప్రొటెక్షన్. గాడ్ ఈజ్ ది ఎలివేటర్. రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఎక్కడి నుంచి అని అంటున్నాడు? ఎక్కడి నుంచి? అది ఎక్కడి నుంచో తెలుసుకోకపోవడం మరొక 2 పదాలు మనం చూడాలి ఇక్కడ. ఒకటి యెహోవా. యెహోవా అనే మాట ఈ కీర్తనలో కూడా చాలా బలంగా ప్రయోగించబడిందండి. తర్వాత సియోన్ అనేటువంటి మాట ప్రయోగించబడింది. యెహోవా సియోన్లో నుండి వీరిని లేవనెత్తుతాడు. వీరంటే ఎవరు? చివరి 7వ వచనంలో మనం చూస్తాం. 7వ వచనానికి మనం తీసుకున్నటువంటి విభజన ఏమై ఉన్నది? ద ప్రేయర్ స్ప్రింగింగ్ అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద వికెడ్. దేవునికి దుష్టులకు మధ్య జరిగినటువంటి ఈ యొక్క జగడంలో ఆయన బిడ్డల యొక్క ప్రార్థన ప్రస్ఫుటించిన, పెలుబుక్కిన ఆయన బిడ్డల ప్రార్థనే 7వ వచనం. ఆ జగడంలో, ఆ పోరాటంలో ఇక్కడ పేదవాడిదే విజయం అంటున్నాడు. కనుక ఈ చెరలో నుండి దేవుడు వారిని విడిపించాడు, దేవుడు వారిని రక్షించాడు, సియోన్లో నుండి రక్షిస్తున్నాడు. దీనులను, పేదలను, హృదయము కలిగినటువంటి వారిని, అనగా దేవుణ్ణి కలిగినటువంటి వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు అంటూ కీర్తనాకారుడు ఈ చక్కని ఆధ్యాత్మిక ఒరవడిని తీసుకువచ్చాడు. చెరలో నుంచి విముక్తిని ప్రసాదిస్తున్నాడు. బానిసత్వంలో నుంచి విముక్తిని ప్రసాదించాడు. పేదరికం నుంచి, బలహీనత నుంచి, దయనీయ స్థితిలో నుంచి, దిక్కులేని స్థితిలో నుంచి దేవుడే ఒక దిక్కుగా, దిక్సూచిగా, ఆశ్రయముగా, కొండగా, కోటగా మనకు అవతరించాడు. కనుక యాకోబు హర్షిస్తాడు, అనగా ఇశ్రాయేలు దేశం హర్షిస్తుంది. దాన్ని చక్కని అర్థాన్ని తీసుకొస్తూ ఇశ్రాయేలు సంతోషించునని దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని కూడా కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. దేవుడు లేడు అని అనుకునేటువంటి వారు, హృదయం లేనటువంటి వారు, ఈర్ష్య ఉన్నవారు, కక్షలో ఉన్నటువంటి వారు, సహాయము చేయలేనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు, ఎదుట వ్యక్తిని ఓర్వలేనటువంటి వారు, వీరు పైనుండి చూసినప్పుడు దేవుడు అందరినీ చూస్తున్నాడని ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఇది ఒకంత బాధ కలిగినటువంటి అంశం అయినప్పటికీ అందులో వాస్తవం లేకపోలేదండి. ఏదో ఒక సందర్భంలో మనం కూడా ఇతరుల మీద అసూయ పడుతూ ఉంటాం. కనుక ఈ అసూయ శక్తులు మన మధ్య ఉన్నాయి. వారు బుద్ధిహీనులు. మన ప్రార్థన ద్వారా, మన యథార్థత ద్వారా, మన హృదయము ద్వారా, హృదయంలో ఉన్నటువంటి యథార్థత ద్వారా దేవుడు మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మేలు చేయడానికి దేవుడు గొప్ప ప్రణాళిక రచించాడు. గత కీర్తనలో మనం చెప్పుకున్నాం, గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పని చేసుకుంటూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే మన యొక్క యథార్థతను బట్టి ఆయన మనల్ని కొనియాడుతూ, మనల్ని లేవనెత్తుతూ, మనల్ని ఘనపరుస్తూ, తగిన కాలమందు మనకు ఫలమిచ్చి, మనల్ని హెచ్చించి, మనల్ని బలపరిచి, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ విధంగా దేవుడు మన హృదయాన్ని తాకి, మన హృదయములో ఆయన నివసించి, మనకు ఆశ్రయం లేనటువంటి మనకు దేవుడు ఆశ్రయముగా మన మధ్యకు వస్తున్నాడు. కనుక ఆయనే మనకు ఆశ్రయం అని తెలుసుకొని, మరి విశేషముగా దేవుడు ఉన్నాడని విశ్వసించి, ఆయన
ఈ లోకంలో తన కార్యాలు చేస్తున్నాడని విశ్వసించి, ఈ లోకంలో మనల్ని నడిపిస్తున్నాడని విశ్వసించి, ఈ లోకంలో మనం దీవిస్తాడనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఓ ధనికులారా, ఓ ఉన్నతమైన వారులారా, దేవుడు లేడని అనుకునేటువంటి బుద్ధిహీనులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ బుద్ధిహీనతను విడిచిపెట్టి సహాయం చేయటం ప్రారంభిస్తే, సహాయపు హస్తాన్ని అందిస్తే అభివృద్ధి పథంలో ఉండడానికి, సమాజం అంతా కూడా అభివృద్ధి పథంలో నడవటానికి మనమందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని, ఒకరినొకరు ఆదరించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు హత్తుకొని, దేవుడిచ్చేటువంటి ఆ దీవెనలను పొందుకొని అందరము కూడా అభివృద్ధి పథంలో నడిచి దేవుణ్ణి అందరూ కూడా ఘనపరిచి, మరి ఈసారి దేవుడు పైనుండి చూసినప్పుడు అందరూ కూడా నీతిమంతులుగా ఉండాలని మన యొక్క ప్రార్థన, అందరూ కూడా అభివృద్ధి పొందాలని మన ప్రార్థన, అందరూ కూడా దీవించబడాలని, అందరూ కూడా ఘనపరచబడాలని మన యొక్క ప్రార్థన. సో నౌ ఇట్ ఈస్ హై టైమ్ దట్ ద రిచ్ అండ్ ద పోర్ merge together in the presence of God, believing in His existence and extending His helping hand to one another. And that is the call from Psalm 14. ఇదే 14వ కీర్తన నుంచి మనకు అందించబడిన పిలుపు. గొప్పవారు, ధనికులు, పేదవారు అందరము కూడా ఐక్యపరచబడి, కలపబడి, మిళితము చేయబడి, ఒకరికొకరు అన్నట్టుగా సహాయం చేసుకుంటూ దేవుని యొక్క హృదయాన్ని కలిగి, దేవుని విశ్వసించి, నాస్తికత్వాన్ని విడిచిపెట్టి మనము బలము పొందుకొని ముందుకు సాగిపోవాలని, దీవించబడాలని మన యొక్క ప్రార్థన. ఆ విధంగా ఉండడానికి దేవుడు తన యొక్క ఆశ్రయము మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి లేవనెత్తునుగాక. ఆమేన్. Thank you very much.